ఇది సౌత్ కొరియాలో జరిగిన ఒక రియల్ గోస్ట్ ఇన్సిడెంట్. సౌత్ కొరియాలో జుయోంజి-డు అనే ప్రదేశంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లోనే ఉమ్జీ అనే అమ్మాయి కొత్తగా జాయిన్ అవుతుంది. ఉమ్జీ తన క్లాస్కి వచ్చాక ఆ క్లాస్లోని వాళ్ళకి తను నచ్చేది కాదు. ఈ అమ్మాయికి మనం ఒక పాఠం నేర్పిద్దామని డిసైడ్ అయ్యి క్లాస్ ఫినిష్ అయిన తర్వాత అందరూ వెళుతూ ఉండగా లాస్ట్లో వచ్చే ఒక నలుగురు వ్యక్తులు ఉమ్జీని లోపలే పెట్టేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉమ్జీ ల్యాబ్లోనే చనిపోతుంది. ఆ నలుగురికి భయం స్టార్ట్ అయింది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ నలుగురికి వాళ్ళు ఆ స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక సౌండ్ వినిపించేది. నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను చంపేశారు అని. ఈ విధంగా ఒకరోజు ఒక అమ్మాయి రెస్ట్ రూమ్లో ఉండగా సడన్గా లైట్స్ అనేటివి బ్లింక్ అయ్యాయి. ఇంకా ఆ అమ్మాయి కన్ఫామ్గా ఉమ్జీ ఆత్మీయాన్ని గ్రహించి ఒక అద్దం ముందుకు వెళ్ళి కోపంతో ఉమ్జీ ఫక్ మీ అని గట్టిగా 3 సార్లు అరిచింది. వెంటనే ఉమ్జీ ఆ అద్దంలో కనిపించింది. ఆ తర్వాత తను నేను మిమ్మల్ని వదిలేస్తాను, కానీ ఇంకెప్పుడు ఎవరిని ఇలా చేయకండి అని చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత నుండి ఆ నలుగురికి ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగలేదు.